శ్రీకాకుళం జిల్లా విలేజ్ సర్వేర్ల వారి డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన ప్రకటించారు. వారు బేసిక్ పేను 34,000 కావాలని కోరుతున్నప్పటికీ ఆర్జేడీ కర్నూలు జిల్లా కమిటీ బేసిక్ పేను 25,200 మాత్రమే నిర్ణయించడం వ్యతిరేకంగా విలేజ్ సర్వేర్లకు 28 జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. వారి వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు న్యాయబద్ధంగా ఉన్నాయని, రీసర్వేలో రాత్రి పగలు కష్టపడినప్పటికీ టెక్నికల్ వర్క్ కోసం అవసరమైన బేసిక్ పే స్కేల్లో ఇవ్వకపోవడం బాధాకరమని సర్వేర్లు పేర్కొన్నారు. 97% వరకు బీటెక్, డిప్లొమా, ఎంటెక్ అభ్యర్థులు ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ వారిని అణిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల మీద కానీ లేకపోతే పై అధికారుల మీద కానీ ఎవరి మీద ఎటువంటి అసహనము లేదండి. మాకు సచివాలయంలో అందరితో పాటు రిక్రూట్ అయ్యి ఉన్నాము. ఈ అందరితో పాటు మేము కూడా ఒక సచివాలయ ఉద్యోగిగా అందరికంటే ఎక్స్ట్రా పనులు, టెక్నికల్ వర్క్స్ అన్నీ మేము చేస్తాము. మేము చేసే రీసర్వే సుమారు పొలాల్లో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు బండి వెళ్ళంత వరకు బండి ఆపేసి నడుచుకుని వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడ ఏదో ఫోన్లు చేస్తే మళ్ళీ వచ్చి ఈ పంచాయతీ సర్వేలు అన్నీ చేస్తూనే ఉన్నాము. కానీ దాని మీద మేము ఎవరినూ అసంతృప్తి కానీ ఇది కానీ లేదు. ఎంతో కష్టపడుతూ నష్టాలకి ఓరుస్తూ పనిచేస్తాం. అయితే మా ఉండే సచివాలయంలో ఉండే 10-12 డిపార్ట్మెంట్లకి ఇచ్చే పే స్కేల్లో మాకు మాత్రమే 25,200 పే స్కేల్గా నిర్ణయించారు. అంతకుముందు పిఆర్ఓలు కూడా అంతే ఇచ్చామని మేము డిప్యూటీ కలెక్టర్ వరకు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్లో ఉంది. వాళ్ళకి మంచి ఉద్యోగ భవిష్యత్తు, వేతన స్థిరీకరణ అన్నీ ఉన్నాయి. కానీ మాకు అటువంటివేవి లేవు. డిప్యూటీ సర్వేయరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక డిప్యూటీ సర్వేయర్లు 6 మండల సర్వేయర్గా ఉండి వాళ్ళతో పాటు ఒక జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సర్వేయర్, మండల సర్వేయర్ అలాగే ఉండిపోతే ఈ జూనియర్ అసిస్టెంట్ అనే వ్యక్తి తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వెళ్ళి ఇదే మండల సర్వేయర్కి ఆ జూనియర్ అసిస్టెంట్ సార్ అన్నప్పుడు అదే జూనియర్ అసిస్టెంట్కి ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ మండల సర్వేయర్కి నమస్కారం పెట్టి సార్ అన్న పరిస్థితి. సో అందువలన మా పే స్కేల్ సవరణ చేసి మాకు వేతనము ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే మేము ధర్నా చేస్తున్నాం. సో ప్రమోషన్ ఛానల్ అనేది మా కమిటీ రిపోర్ట్ మీద మేము వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తున్నాం. కానీ ఎటువంటిది లేదు. గత 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు మాకు గుర్తించట్లేదనే ఆవేదన అయితే ప్రతి గ్రామ సర్వేలోనూ ఉంది. సో ఈ విషయాల్ని తెలియజేయడానికే మేము ఎంతమందిమో సమావేశమయ్యాము. మా సమస్యల కోసము కొంతమంది ముందుండి లీడ్ తీసుకొని వాళ్ళు నడిపిస్తుంటే వాళ్ళకి ఈ ఎటువంటి అంటే ఉద్యోగ క్రమంలో ఏవైనా తప్పిదాలు చేస్తే సస్పెన్షన్లో అవి చేయొచ్చు. కానీ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే సస్పెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకరికి సస్పెన్షన్ చేస్తే ఇగో ఎంతమంది గొంతుకులై లేచి వచ్చారు. సో ప్రభుత్వం వారు మరియు అధికారులు దాన్ని గుర్తెరిగి మా అక్రమ సస్పెన్షన్ రద్దు చేసి మా కమిటీ రిపోర్ట్ని సవరించి మాకు సమాన వేతనము, సమాన పనికి వేతనం కల్పించాలని కోరుచున్నాం. నా పేరు హనుమంత్ మహందాత, ఆమ్దాల వలస మండలం మంజంగి గ్రామ సర్వే.